బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శ్వేకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గణ పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ రోజుతో మనము శుభవచనాలు ఫిలిప్పీ పత్రికలో పౌలు అపోస్తలుడు తెలియజేసిన శుభాలను పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో 2వ వచనములో ఇటు రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని తన శుభవచనాలను ఇక్కడతో పూర్తి చేశారు. ప్రియులరా, ఇక్కడ మనం జాగ్రత్తగా గనక గమనించినట్లయితే ఫార్మల్ ఇంట్రడక్షన్ మాత్రమే ఆయన ఇవ్వట్లేదు. ఏదో అలవాటు ప్రకారముగా ఇస్తూ ఉన్న ఇంట్రడక్షన్ ఆయన ఇవ్వట్లేదు. కానీ పౌలు అపోస్తలుడు ఇచ్చుచున్న ఇంట్రడక్షన్ కానీ ఇచ్చుచున్న శుభాలు కానీ ఆర్ వెరీ పర్టిక్యులర్ టువర్డ్స్ ద చర్చ్ ఆఫ్ ఫిలిప్పీ సంఘమును పట్లగా ఆయన ఇస్తూ ఉన్న ఈ శుభవచనాలు ఒకంత ప్రత్యేకముగాను మరి ప్రత్యేకంగా అక్కడ గుర్తు చేయవలసిన అనేక విషయముల యొక్క సముదాయముగాను కనబడుతూ ఉన్నవి. దయతో గమనించగలిగినట్లయితే మనము పలు విషయాలను అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఆయన మాట్లాడుతూ మొదటి వచనములో ఎవరి కొరకైతే ఉత్తరం రాస్తున్నాడో వారిని సంబోధించాడు. 2 ఎవరి దగ్గర నుండి ఉత్తరం వెళుతున్నదో వారిని సంబోధించాడు. 3 ఎవరి పేరట ఉత్తరము వెళుతూ ఉన్నదో ముగ్గురిని కూడా సంబోధించాడు. ముగ్గురిని గనక మనము గమనించి చూసినట్లయితే వీరి ముగ్గురు కూడా కృపను పొందిన వారు, కృపకు కారకులైన వారు ఒకరై ఉన్నారు. రిసీవ్ చేసుకుంటున్న వారి యొక్క కృప వేరు, పంపించిన వారి యొక్క కృప అనుభవము వేరు. వారి అనుభవాలలో వ్యత్యాసం ఉందేమో కానీ వారు అనుభవించుచున్న కృప మాత్రము ఏక కృప అయి ఉన్నది అన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకని ఈ వచనాలలో కృపను ఒక్కదాన్ని మాత్రమే సంబోధించలేదు, కానీ కృపతో మాత్రం సమాధానమును కూడా ఆయన సంబోధించి కృపయు సమాధానమును మీకు తోడయుండును గాక అని తెలియజేస్తూ ఉన్నవాడై ఉన్నాడు. ప్రియులరా, ఇప్పుడు మనము పౌలు అపోస్తలుని జీవితంలో అలాగనే అక్కడ తెలియజేయబడిన తిమోతి యొక్క జీవితంలో ఈ కృప ఎలా హేతువైంది అన్న విషయాలను మనము గమనించి చూడగలిగేందుకు దైవలేఖనములో కొన్ని అంశాలు మీకు చెప్తాను. జాగ్రత్తగా మీరు వాటిని తదుపరి మీరు ధ్యానం చేయండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 6 వచనాలలో పౌలు అపోస్తలుడు తెలియజేస్తూ ఉన్నాడు. తన యొక్క గత జీవితమును గురించి పౌలయ్య మాట్లాడుతూ ఈ వచనాలను తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఆయన రోమా పౌరసత్వము కలిగిన వ్యక్తి, మంచి విద్యావేత్త, గమలీయుల యొక్క పాదముల దగ్గర విద్య అభ్యసించిన విద్యావంతునిగా కనబడుతూ ఉన్నాడు. ఇవన్నీ అతని భౌతికమైన విషయాలు. అవే కాకుండా అతడు ఆత్మీయముగా గురుడితనములో బ్రతికాడు. ఆత్మీయముగా క్రీస్తు కొరకు ఎవరైతే త్యాగపూరితముగా బ్రతుకుతున్నారో, క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించారో, క్రీస్తే దైవమని భావించి వారి యొక్క పయనమును సాగిస్తూ ఉన్నారో వారందరినీ కూడా హింసించాలి అన్న ధ్యేయముతో, అదే తన యొక్క మిషన్గా, వారిని నాశనం చేయడమే తన యొక్క మిషన్గా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కానీ తన బ్రతుకులో ఎప్పుడైతే కృపను తను పొందుకున్నాడో, కృప తన జీవితమునకు ఆధారమయ్యిందో, ఈ కృపయే తనను బ్రతికించేదయ్యిందో, ఆ కృపను బట్టి తన బ్రతుకు మారిపోయింది. ఇంతకుముందు అతని యొక్క ఐడెంటిటీ తన యొక్క జన్మము కావచ్చు, తన యొక్క రోమ పౌరసత్వము కావచ్చు, కానీ ఇప్పుడు ఆ ఐడెంటిటీ అంతా చేంజ్ అయిపోయింది. ఆయన పిలుచుకుంటున్నాడు ఏమనో తెలుసా? నేను క్రీస్తు దాసుడను అని పిలుస్తున్నాడు. క్రీస్తునకు ఖైదీని అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులరా, తన ఖైదీని అన్న స్థితిని ఒప్పుకుంటూ ఉన్నాడు. క్రీస్తు యేసు దాసులము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత మార్పు చెందితే ఒక వ్యక్తులు ఈ మాటను మాట్లాడగలుగుతారు. తన దృష్టి మారిపోయింది. తన బ్రతుకులో ఇంతకుముందు తన స్పిరిచువల్ కండిషన్లో ఒకవేళ తను ఇంతకు ముందు అయితే గుడ్డివాడిగా బతికాడేమో, కానీ ఇప్పుడు మెలకువగలిగిన వాడిగా, అనేక మందిని ప్రజ్వలింపజేయగలిగిన వాడిగా మారిపోయాడు. తన మిషన్ ఇంతకు ముందు క్రీస్తు కొరకు బ్రతికిన వారిని నాశనము చేయడం అయితే, ఇప్పుడు తన మిషన్ ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు సమస్తమును పెంటగా ఎంచి తన పరుగును పూర్తి చేయడం తన మిషన్గా మారింది. ఇదంతా ఎలా జరిగింది? ఇది దేని వలన జరిగింది అని అంటే ఒకే ఒక కార్యం ఏంటంటే, పౌలు భక్తుడు తన జీవితములో తను కృప పొందుకున్నవాడయ్యాడు.
కృప వారి బ్రతుకులో కార్యములకు హేతువుగా మార్చబడింది. ఈ కృపయే వారి బ్రతుకులో ఈ కార్యాలకి హేతు అయ్యింది గనక కృపను గురించి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలిగిన భక్తుడు ఇంకొక ఎవరు కూడా లేరు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. తను 13 పత్రికలు రాస్తే 13 పత్రికలలో కూడా ప్రతి పత్రికను కూడా కృపతో ముగించిన కృపనుందిన దైవజనుడు పౌలు భక్తుడు. గమనించండి ఒక్కసారి, ఇంత అమితమైన కృపను అందుకున్న భక్తుడు ఉత్తరము రాస్తున్నాడు. రెండవ పక్కన తిమోతి గారి జీవితాన్ని మనము గమనించినట్లయితే బాల్యప్రాయము నుండి తల్లి యొక్క అవ్వ యొక్క భక్తిని పునికి పుచ్చుకున్న వాడై ఉన్నాడు. భక్తి జీవితము వారి వద్ద నుండి నేర్పించబడిన వాడై ఉన్నాడు. ఉగ్గు పాలతో తల్లి భక్తిని బీజముగా వేసింది తిమోతిలో. ఈనాడు భక్తిని నేర్పించే తల్లిదండ్రులు లేరు. వ్యర్థమైన వాటిని నేర్పించే తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలో తల్లి అయిన యూనికే, లోయి వీరి యొక్క జీవితములో నుండి నేర్చుకునవలసిన పాఠం అండి ఇది. అట్టి భక్తి బీజమును తన బ్రతుకులో వేసినప్పుడు అపోస్తుల యొక్క బోధను కొనసాగించగలిగిన భుజస్కంధముల మీద ఆ భారమును మోస్తూ ఉన్న దేవుని చేత ఎన్నిక చేయబోయి అపోస్తుల చేతుల ద్వారా హస్త నిక్షేపణము ద్వారా ఎన్నికలో నిలవబెట్టబడిన దైవజనునిగా పౌలయ్య తర్వాత తన యొక్క వారసత్వపు ప్రతిభను, దేవుని యొక్క ఆత్మ ప్రభావమును కొనసాగించిన నమ్మకమైన దాసునిగా పేరు పొందాడు తిమోతి గారు. ఊరకని జరగవండి ఇవన్నీ, ఊరకన అయిపోయాయి కాదండి ఇవన్నీ. ఇంత గొప్ప పనికి పూనుకుని ఇంత గొప్ప కార్యములు ఎలా జరిగాయి అంటే, ఇదిగో తిమోతిని అటు స్థాయిలోనికి తీసుకువెళ్ళడానికి దేవుని కృప తిమోతికి తోడయ్యింది. ఈ కృపను పొందుకున్న భక్తులు వారి బ్రతుకులో వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? కృపను పొందుకున్నారు కాబట్టి వారి ఘనతలను, వారి హోదాలను, వారి స్థితులను, వారి పరిపత్తులను వారు ఎత్తి చూపించట్లేదు, కానీ వారు గొప్పగా ఏం చెప్పుకుంటున్నారో తెలుసా? మేము దాసులము అని చెప్పుకుంటున్నారు. ఎవరికైనా యజమాని అని చెప్పుకోవడానికి సంతోషపడతారు, కానీ ఎవరికైనా మేము దాసులం అని చెప్పుకోవడానికి ఎవరైనా సంతోషపడతారా అండి? పలానా వారికి నేను పనివాడిని అని చెప్పుకోవడానికి ఎవరైనా సంతోషపడతారా అండి? కానీ ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన వారైనా దాసులము అని చెప్పుకోవడానికి వారు అమితంగా ఇష్టపడుతూ ఉన్నారు. క్రీస్తు ఖైదీలమని, క్రీస్తు దాసులము అని. ఈ పదానికి డౌలోస్ అనే గ్రీక్ పదం వాడబడింది. దాని అర్థం ఏంటంటే బాండ్ సర్వెంట్. బాండ్ సర్వెంట్ అనే అర్థం ఇచ్చేదై ఉంది. పర్మనెంట్గా జీవితకాలం పాటు సమర్పించుకున్న వ్యక్తి అని. నీ బ్రతుకులో నువ్వు అలా బ్రతకగలుగుతున్నావు దేవునికి? దేవుని కృపను దిగమింగడం తెలుస్తుంది, కానీ మన బ్రతుకులో ఆ కృపను అనుభవించి కృపను బట్టి హెచ్చింపబడటమే తెలుస్తుంది. కానీ ఆ కృపకు నేను నా జీవిత కాలము పాఠము దాసుడిగా నేను ఉంటున్నాను అని చెప్పగలవా? యు ట్రీట్ యువర్ ఎలిజిబిలిటీస్ యాజ్ యువర్ అథారిటీస్. ఏదో గొప్పగా భావిస్తావు, కానీ అన్ని గొప్ప లక్షణాలు కలిగిన వారు కూడా అవన్నిటినీ తృణీకరించి మేము క్రీస్తు పాదదాసులమని పిలువబడటకు సంతోషిస్తూ ఉన్నారండి. మనలో ఉన్న ఘనతలు ఎంత, మన యొక్క ప్రతిభలు ఎంత, మన యొక్క పాఠవములు ఎంత? ఆఫ్టర్ ఆల్ కదా, we treat them as a superior authorities and superior characteristics. How come it possible for us? మనము క్రీస్తు దాసులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు దాసులమై ఉండాలి మనం. ఆలోచించండి ఒక పర్యాయం. వరకని కాదు కదా భక్తులు ఈ విషయాలను రాసింది. వారు కృప పొందుకున్న వారు రాస్తున్నారు ఈ మాట. ఎవరికి రాస్తున్నారో తెలుసా? కృప పొందుకున్న వ్యక్తులకు రాస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. కృప పొందిన వ్యక్తులు, కృప పొందుకున్న వ్యక్తులకు రాస్తూ ఉన్నారు ఈ పత్రికను.
అందుకనే వారితో అంటున్నాడు, వీరి కృపను సమాధానమును కలుగునుగాక, ఉండునుగాక, మీతో నివసించునుగాక, మీతో వసించునుగాక. ఇట్ ఈస్ దేర్ prayer and belief that grace and peace be upon them. వారి మీద కృపా సమాధానం ఉండాలని కోరుకుంటున్నారు. వరకునే చెప్పట్లేదే, కృప పొందుకున్న వారి గనుక వారికి మాట చెప్తూ ఉన్నారు. కృపను అనుభవించేవారై ఉన్నారు కనుక వారి కొరకు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. చిన్నపాటి వారా అండి, మనం ఇంట్రడక్షన్లోనే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లూదియా సంఘ బీజమునకు కారకురాలైతే, పూతోను దయ్యం పెట్టిన చిన్నది ఒక తెగకు చెందిన వ్యక్తి అయితే, సైన్యాధికారి మధ్యస్థాయి కుటుంబ వ్యక్తికి చెందినవాడు, మధ్యతరగతి కుటుంబ వ్యవస్థకు చెందినవాడు అని చెప్తున్నాం. వివిధ తారతమ్యాలు కలిగిన ఈ సంఘము దేవుని కృపను అమితముగా పొందుతున్న సంఘము అన్న మాటకు ఇదిగో ఈ యొక్క ఆశీర్వాదమే హేతువుగా కనబడుతూ ఉంది. కృపా సమాధానం వారికి విస్తరించాలని, వారి మీద ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు. ఎంత కృప వారికి కలగకపోతే భక్తునికి దర్శనం ఇచ్చి మరి దేవుని యొక్క సువార్తను ఆ పట్టణానికి పంపిస్తారండి. దేవుడు ఆ సువార్తకు పంపించడానికి ఎంత కృపను అనుగ్రహించకపోతే జరుగుతుంది. అపరిశుద్ధమైన బ్రతికే వారిని పరిశుద్ధులుగా తీర్పు చేసే స్థాయిలోనికి తీసుకువెళ్ళారు. దానికి హేతువేంటి? ఒకనాడు ఆహ్లాదభరితమైన ప్రదేశముగా, రోముతో పాటు సమానముగా ఉన్న ప్రదేశముగా ఇది ఉంటే, రోముతో పాటు సమానమైన స్థాయిలో ఇది ఉంటే, రోము దేనికి ప్రత్యేకింపబడిందో, దేనికి ప్రఖ్యాతగాంచిందో, దేనికి గొప్పగా పరిగణింపబడిందో అటువంటి ప్రతి స్థాయిలో కూడా ఫిలిప్పీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫిలిప్పీ ఖ్యాతి నొందుతుంది దాన్ని బట్టి కాదు. ఫిలిప్పీ ఎందుకు ఖ్యాతి నొందుతుంది అంటే, ఫిలిప్పీలో పరిశుద్ధుల నివాసము ఉంది గనక. The members in the church who have been treated or being called to be as holy ones, saints అని పిలుస్తున్నారు. పరిశుద్ధులు అని పిలువబడుతున్నారు. ఎంత ఎదిగిందండి వారి స్థాయి, ఎంత ఉన్నతంగా ఎదిగింది. కారణం ఏంటో తెలుసా? గ్రేస్ అండ్ పీస్ ఈజ్ అపాన్ దెమ్. కృపా సమాధానాలు వారి మీద ఉన్నాయి కాబట్టి వారి స్థితి ఎదిగింది. అక్కడతో సరిపోలా. పరిశుద్ధులుగా తీర్పు తీర్చడమే కాక వారిని అధ్యక్షులుగా నిలవబెట్టే స్థాయిలోకి తీసుకువెళ్ళింది కృప. మన దగ్గర యోగ్యతలు లేకపోవచ్చు, మన దగ్గర ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మనం మీట్ అవ్వకపోవచ్చు, బట్ ఆ లార్డ్ ఈజ్ అన్ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మకమైన దేవుడండి. మన యోగ్యతలను, మన వాటిని మాత్రమే చూసి మనల్ని తృణీకరించేవాడు కాదు, కానీ అయోగ్యులమైన మన మీద తన కృపను వర్షింప చేయగలిగిన వాడు దేవుడు. యోగ్యతలు చూచే లెక్కైతే గుమ్మములో ప్రవేశించడానికైనా మనలో యోగ్యత ఉండదు. అందుకు కూడా మనము సరిపోని వారం. పిలిచి మనలను దీవించడానికి ఎంతటి వారమని అండి మనము. ఏముందండి మనలో యోగ్యత? సరిగా బ్రతకడం చేతకాని బ్రతుకులు కదా మనయ్యి. ఎదుటి వ్యక్తిని నిస్వార్థంగా ప్రేమించడం చేతకాని బతుకులు కదా మనయ్యి. ప్రేమించడం చేత కాదు, సహించడం చేత కాదు, క్షమించడం చేత కాదు, ఇతరులను స్వాగతించడం చేతకాని బ్రతుకులు మనయ్యి. అటువంటి మన బ్రతుకులను దేవుడు హెచ్చిస్తున్నాడంటే ఆయన కృపే కదా హేతువా. ఆ కృపను అలక్ష్యం చేసి బ్రతుకుతామా? ఆ కృపను కాదని కృపను మీరి బ్రతకగలమా? ఆలోచించండి. కృపే మన ఆధారం అండి. కృపయే మనకు ఆధారం. ఆ కృపను ఆధారం చేసుకుని బ్రతకాలి. ఆ కృపకు తగినట్టుగా మనము బ్రతకగలగాలి. అదే మన శ్వాస నిశ్వాసగా మార్చబడాలంటే ఆ కృపను ఫిలిప్పీ సంఘము ధారాళంగా పొందింది కాబట్టి దానిలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా మార్చబడ్డారు. వారు దానికి తగిన వారు కాకపోవచ్చేమో, కానీ దేవుని కృప వారిని పరిశుద్ధతలోనికి తీసుకువెళ్ళింది.
పరిశుద్ధులు అని పిలువబడగలిగిన యోగ్యతను కలుగజేస్తుంది. నిజంగా మన దేవుడు మన వైపు చూస్తే మనము సంఘంలో చేరడానికైనా యోగ్యులం కాదేమో, అసలు మనిషిగా బ్రతికి ఉండడానికి యోగ్యులం కాదేమో. ఆయన మన కొరకు బలిగా అవ్వడానికి మనం ఎంత మాత్రం వాళ్ళమండి, ఎంతటి యోగ్యులమండి మనం. కానీ ఆయన సమస్తాన్ని పరిచ్ఛేదించి త్యజించి మన కోసమని వచ్చి తనను తాను బలియాగంగా అర్పించుకున్నాడంటే కేవలం ఇది కృపే కదా. ఆ కృపే కదా మనకి హేతువయ్యింది. ఆ కృపను అలక్ష్యం చేస్తే ఎలాగండి? ఆలోచించండి. మరి ప్రత్యేకంగా మన తండ్రి యొక్క దేవుడి నుండి దేవుడి నుండి అని వదిలేయట్లేదండి, ఒక రిలేషన్షిప్ను చూపిస్తున్నాడు దేవుడితో. మన తండ్రి అయిన దేవుడు, తండ్రి స్థాయిలో ఉన్నవాడు, ఎవరికో కాదు, మనకి నీ పర్సనల్ రిలేషన్షిప్ దేవుడితో ఉందా లేదా అన్న విషయాన్ని మనం ఇంత ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే వ్యక్తిగతమైన రిలేషన్షిప్ దేవునితో లేకపోతే మనం ఏమి చేయలేమండి. మరి ప్రత్యేకంగా ఆలోచిస్తే కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఒకటి కాజ్ అయితే, రెండు ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ దాట్. కృప పొందుకుంటే మన బ్రతుకుల్లో సమాధానం ఉంటుంది. సమాధానం కావాలి అని అంటే జీవితంలో కృప పొందుకోవాలి. కృప లేనిదే మన జీవితంలో సమాధానం లేదు. కృప కేంద్ర బిందువు అయి ఉండగా ఆ కృపను పొందుకోవడానికి మనం కష్టపడి ఉండాలి. మన హృదయమును కృప తాకనంత వరకు మన బ్రతుకుకు సమాధానం కలగదండి. ఆలోచించండి. యాకోబు తను రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయములో అంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరము నుండి కలుగుతూ ఉన్నాయి. పరలోకమే నీ ఇల్లు అయితే, పరమందు ఉన్నవాడి నీ తండ్రి అయితే, నీ తండ్రి ఇంట్లో ఉన్నది ఏదైనా నీకు కాకుండా పోతుందా? అందుకని ఆయనతో నీకు వ్యక్తిగతమైన సంబంధం నువ్వు నేను కలిగిన వారమై ఉందుము కాక. మూడవది అక్కడ మాట్లాడుతూ అంటాడు, ప్రభువు యేసుక్రీస్తు నుండి ఆ కృపయే శరీరధారిగా అవతరించి కృప మన కొరకు త్యాగమై కృప మనము పొందుకోవడానికి హేతువైంది కనుక ఆ త్యాగమైన కృపగు దేవుడిని మనము కలిగిన వారమై ఉందాం. అందుకే చాలాసార్లు నా జీవితంలో దేవుడు నన్ను బలపరిచిన, ప్రోత్సహించిన విధానాన్ని బట్టి ఆయన ఎలా కీర్తించాలో తెలియక ఉన్న సమయములో నా మస్తిష్కములో దేవుడు పెట్టిన ఒక పదము కృపాశేఖర అన్న పదం. 2022వ సంవత్సరములో ఎట్టి పరిస్థితుల్లో అపజయానికి చేరువైపోతాను అనుకున్న సమయములో దేవుడు తన మాటతో బలపరుస్తూ, తన దర్శనముతో పురికొల్పిస్తూ, ఓటమి పాలు కాకుండా జయ జీవితముగా జీవితాన్ని మరచి నిలబెట్టిన దాన్ని బట్టి మీరు వినుంటారు కృపాశేఖరుని సాంగ్ని. మీరు వినకపోతే మరలా ఇంకొకసారి మన ఛానల్లో ఉంటుంది, వినండి. కృపాశేఖర అన్న సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ని రాయడానికి దేవుడు పురుకొల్పించారు. అందులో ఉన్న ప్రతి పదజాలం కూడా నా బ్రతుకులో నా దేవుడు చేసిన అనుభవ సాక్ష్యం అండి. ఆయన కృపే లేకపోతే, ఆయన కృపే హేతు కాకపోతే ఈరోజు ఎలా ఉండడానికి మా బ్రతుకులు ఏమాత్రం కూడా గొప్ప లేదు, ఘనత లేదు, ఏమాత్రము కూడా చెప్పుకోదగినవి లేదు.
ఆయన కృప బట్టే, కృప కేంద్రం అవ్వబట్టే ఈరోజు ఈ స్థాయిలో, ఈ రీతిలో ఉండగలుగుతూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఆయన కృపావార్తను మీ అందరికీ కూడా మోసుకుని రాగలుగుతూ ఉన్నాను. నా తండ్రి అండి, నా తండ్రి. ఆయన ఇచ్చే కృపా సమాధానం, ఆయన యొద్ద నుండి ఇవ్వబడుతున్న కృపా సమాధానం నేను కాక ఇంకెవడు అనుభవిస్తాడు? నేను కాక ఇంకెవరి సొంతం అవుతుంది? నా సొంతమే కదా ఇది అవ్వాలి. ఆ వ్యక్తిగత బాంధవ్యం నీ బ్రతుకులో నీకుందా దేవునితో? వ్యక్తిగత సంబంధం దేవునితో కలిగి ఉంటే వ్యక్తిగతమైన దీవెనను నువ్వు అనుభవించగలుగుతావు. గుర్తుపెట్టుకో, వ్యక్తిగత రిలేషన్షిప్ దేవునితో కలిగి ఉండగలుగుతావు. గుర్తుపెట్టుకో, ఈ వచనంలో నిగూఢమై ఉన్నది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. నిగూఢముగా పరిశుద్ధాత్ముని యొక్క క్రియ కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ సమాధానము ఆత్మవరములలో ఒకటి. కృపనందుకున్న నీవు ఎదుగుతూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు సమాధానమును, వరమును, ఫలమును, క్షమించండి, సమాధానమును, ఫలమును నీ హృదయములో ఉంచగలుగుతూ ఉన్నాడు, అనుభవించగలిగినట్టుగా చేయగలుగుతూ ఉన్నాడు. మన బ్రతుకుల్లో ప్రియులరా, కృపచేత మనము రక్షింపబడ్డాము, కృపచేత సాగుతూ ఉన్నాము, కృపచేత నడిపింపబడుతూ ఉన్నాము, కృపచేత పరిపూర్ణతలోనికి వెళ్ళగలుగుతాము. కాబట్టి ఆ కృప మనకు హేతువై ఉంటే, కృప మనకు కేంద్రమై ఉంటే, ఆ కృపను బట్టి మనము బ్రతకగలిగిన వారమై ఉంటాం. కృప మనల్ని నడిపించునుగాక. నాటి ఫిలిప్పీ సంఘముతో పౌలపోస్తులుడు మాట్లాడుతూ ఏ కృప అయితే వారికి దీవెనకరముగా ఉండును అని చెప్పాడో అటువంటి కృప, సమాధానము ఈరోజు కృపాశేఖరుని కృపావార్తలో ఈ మాటలు వింటున్న నీకు నాకు కూడా దేవుడు తోడు చేసి ఉంచి ఆశీర్వదించును గాక. కళ్ళు వంచితే ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము కొద్ది మాటలు నేర్చుకోవడానికి మీరు కృపనిచ్చారు. ప్రత్యేకంగా నీ కృపను గురించి కొన్ని మాటలు ధ్యానించగలిగిన భాగ్యం ఇచ్చారు. ఈ కృప మా బ్రతుకులో హేతు అవుటకు, ఈ కృప మా బ్రతుకులో ఆధారం అవుటకును కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. పట్టి చూస్తే మేమెందుకు కొరగాని వారమే, కానీ నీ కృప మిమ్మల్ని బ్రతికించి నిలబెట్టి స్థిరపరుస్తుంది గనుక కృపచేత మేము రక్షింపబడి, కృపచేత మేము సాగింపబడి, కృపచేత మేము నడిపింపబడుటకు కృపను అయా నీ కృప హేతు అవుటకు కారణము చేయమని కోరుకుంటూ సమాధానపు స్థితి ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ యేసు ఘననామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇదే నా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుని నిత్య సన్నిధి మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. ఈ యొక్క వాక్యాలను షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు నిత్య ప్రార్థించుతూ ఉన్నాము. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.